హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసు వ్యవహారంలో తవ్వుతున్న కొద్దీ సంచలన విషయాలు అయితే బయటికి వస్తున్నాయండి. రాజ్ తరుణ్తో తనకి దాదాపుగా 15 ఏళ్ల క్రితం పెళ్ళి అయిందని చెప్తూ ఉన్నారు. సో లావణ్య గారైతే ఈ మేరకు చెప్తున్నారు. పెళ్ళి తర్వాత రాజ్ తరుణ్ స్వయంగా తనకి అబార్షన్ కూడా చేయించాడని, 10 ఏళ్ల నుంచి తామిద్దరం కలిసి ఉంటున్నామని చెప్పేసి అన్నారండి. ఒకే ఇంట్లో కాపురం చేస్తున్నామని కూడా పేర్కొంది. సో రాజ్ తరుణ్ ప్రేయసి అయిన లావణ్య. సో లావణ్య గారు వాటికి సంబంధించిన మెడికల్ రిపోర్ట్స్ అయితే తాజాగా పోలీసులకు అందించారు. సో అయితే వీళ్ళిద్దరి మధ్య వ్యవహారంలో మరో సంచలన నిజం అయితే బయటపడింది. అదేంటంటే కేసులో ముగ్గురిపై ఐపీసీ 420 అలాగే ఐపీసీ 493, 506 సెక్షన్ల కింద కేసు అయితే నమోదు చేయడం జరిగింది నార్సింగ్ పోలీసులు. సో A1గా అయితే రాజ్ తరుణ్, A2గా మాల్వి మల్హోత్రా, A3గా మాయాంక్ మల్హోత్రాను అయితే పేర్కొన్నారండి. అయితే 2008 నుంచి వీళ్ళిద్దరి మధ్య ఈ వ్యవహారం జరుగుతున్న అని 2010లో లావణ్యకు రాజ్ తరుణ్ తన ప్రేమ విషయాన్ని చెప్పాడు అని, ఆ తర్వాత 2014లో వాళ్ళిద్దరూ పెళ్లి సంబంధంతో అయితే ఒకటయ్యారని, కానీ ఈ విషయం తన ఇద్దరికి తప్ప ఎవరికి తెలియదని పేర్కొంది లావణ్య ఫ్రెండ్స్. సో అయితే తాజాగా మరో సంచలన విషయాన్ని బయటపెట్టింది. అదేంటంటే రాజ్ తరుణ్కి తాను 70 లక్షలు ఇచ్చాము అని 2016లో రాజ్ తరుణ్ వల్ల తల్లి అయ్యాను అని, 2 నెలల్లో అబార్షన్ చేయించాడు అని పేర్కొంది. అంతేకాదు అబార్షన్ చేయించడానికి ఆసుపత్రి బిల్లు కూడా తానే చెల్లించాలని చెప్పింది. అంతేకాదు రాజ్ తరుణ్, మాల్వి ఇద్దరు కలిసి తనను డ్రగ్స్ కేసులో ఇరికించారని, దానిపై రాజ్ తరుణ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా పేర్కొంది. అలాగే మాల్వి ఆమె సోదరుడు ఇద్దరు కలిసి నన్ను చంపుతామని బెదిరిస్తున్నారని అంటూ పేర్కొందండి. సో కేవలం మాల్వి పైనే కాకుండా తన సోదరుడు మాయాంక్ పైన కూడా కఠిన చర్యలే తీసుకోవాలని వాపోయిందండి లావణ్య. సో అయితే వీళ్ళిద్దరి వ్యవహారం బయటపడి చాలా రోజులు అవుతున్నప్పటికీ కూడా రోజుకో ట్విస్ట్ బయటపడుతూ ఉంటుంది. సో మరి ముందు ఏం జరుగుతుందో అయితే వేచి చూడాల్సి ఉంది ఫ్రెండ్స్.